దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 62:12. కీర్తనల గ్రంథం 62:12. ప్రభువా, మనుష్యులకు అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంని నేను మరలా తమిళ్లో కూడా చదివి చూశాను. ఇక రాయబడి ఉంది, మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. అవును కదా, మనం ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఈ లోకంలో ఎన్నో వేల మంది ఉన్నారు, వాళ్ళని విడిచిపెడదాం. మనం ఒక క్రైస్తవుల్ని మాత్రం మనం చూద్దాం, క్రిస్టియన్స్ని మాత్రం చూద్దాం. మీరు ఈ వాక్యంను వింటున్న మీరు, అంటే ఇక్కడ రాయబడి ఉంది, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున, అంటే మీరు ఎటువంటి క్రియలు మీరు చేస్తూ ఉన్నారో దాని చొప్పున ప్రతిఫలము ఆయన మీకు ఇస్తున్నాడంట. అంటే మీరు చేస్తున్న పని గురించిన ప్రతిఫలం, ఆ జీతం మీకు వస్తుంది. కానీ ఇక్కడ రాయబడిన మాట, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున, అంటే మీరు ఎటువంటి క్రియలు మీరు చేస్తూ ఉన్నారో దానికి తగిన ప్రతిఫలంను దేవుడు మీకు ఇస్తాడు. వాస్తవమే కదా. ఆ రీతిగా మీరు, ఇంకా రాయబడింది, కాగా కృప చూపుటయు నీదే. ఆ కృపను కూడా, అంటే ఎవరెవరికి కృప చూపాలి, ఎంత కృప చూపాలి, ఎంత దయ చూపాలి, ఎంతగా వారిని పోషించాలి, అన్నీ కూడా ఒక క్షణంలో దేవుడు చేసేస్తాడు. ఒక క్షణంలో పెద్దగా కూర్చొని ఆలోచించవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ రాయబడి ఉంది, ప్రభువా, మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. మనందరికీ కూడా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయనే అండి. ఎన్నో కోట్ల ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. వారు మంచివారు కావచ్చు, చెడ్డవారు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కాకపోవచ్చు. ఎవరికైనా కూడా మన దేవుడు ఏం చేస్తున్నాడంటే కరెక్ట్ అయిన టైంలో ప్రతిఫలము ఇస్తున్నాడు. అలా ఇస్తాడని చెప్పి మనం నమ్ముదాం. కాగా కృప చూపుటయు నీది అని చెప్పి రాయబడి ఉంది. అంటే కృప చూపుటయు అంటే మనకు కృప చూపడం. ప్రతిసారి కూడా మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన కృపను పట్టుకోవాలండి. కృపను, ఇప్పుడు మా ఫ్యాక్టరీ పేరు కూడా కృపానే. కృపా బేకరీ, కృపా బేక్స్ అని పెట్టుకున్నాం. అంటే కృపను పట్టుకోండి, దేవుని కృపను, మనుషుల కృప కాదు, దేవుని కృపను పట్టుకోండి. కాగా కృప చూపుటయు నీది అని చెప్పి రాయబడి ఉంది. దేవుడు మనందరికీ కృప చూపాలి, మీకు చూపాలి. ఈ నెల అంతా కూడా ప్రిపేర్ అయ్యాను ఈ మెసేజ్. అంటే ఈ నెల అంతా కూడా దేవుడు మీతో ఉండి, ఈ ఒక దినములంతా కూడా, అంటే ఇది మీరు వింటున్నప్పుడు, ఈ వాక్యం మీరు వింటున్నప్పుడు ఇది 10th verse మాట్లాడుతున్నాను. అంటే లాస్ట్లో 1 month తర్వాత మీరు వింటారు. నేనైతే రికార్డింగ్ ఈరోజు చేశాను. సో ఏమంటున్నానంటే, దేవుడు తప్పకుండా మీకు కావలసిన ప్రతి ఈవుతోనూ, ప్రతి కృపలతోనూ ఆయన మిమ్మల్ని దయా కిరీటముతో ఆయన మిమ్మల్ని నింపి, మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని కాపాడును గాక. ఆయన మీకు తోడుగా ఉండును గాక, నిత్యము మిమ్మల్ని నడిపించును గాక, మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంత మట్టుకు మమ్మల్ని నడిపించిన యెహోవా నీకే స్తోత్రం. ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభువా నీ కృపను గూర్చి ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపుటయు నీది అని చెప్పి ఈరోజు మేము చూసినాం ప్రభువా. తండ్రి, మీరే కృప చూపగలిగిన దేవుడు, వేరెవ్వరు కూడా మా మీద కృప చూపించలేరు ప్రభువా. మీరే కృప చూపించగలరు తండ్రి. మేము నిత్యము మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాము తండ్రి. మీరే మా కొండయై ఉన్నారు, మీరే మాకు ఆశ్రయంగా ఉన్నారు, మీరే మాకు కోటయై ఉన్నారు, మీరే మాకు సర్వస్వము మీరే ప్రభువా. సర్వస్వము మీరే అని మేము నమ్ముచున్నాం తండ్రి. మమ్మును మీ చేతికి మేము అప్పగిస్తున్నాం ప్రభువా. నిత్యము మాతో ఉండి, మా కుటుంబంతో ఉండి, అందరితో ఉండి ప్రభువా, మీరే నడిపించమని, ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon.
గాడ్ బ్లెస్ యూ.